స్వాతంత్రం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు బాబు జగ్జీవన్ రావు అని, విలువలతో కూడిన ఆయన జీవితం మన అందరికీ ఆదర్శమని, ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా పేర్కొన్నారు. శనివారం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు చిన్నతనంలోని కుల వివక్షతను ఎదుర్కొని సమాజ అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు. ఆయన జీవితాన్ని సామాజిక న్యాయం, రైతుల సంక్షేమం మరియు దేశ అభివృద్ధికి అంకితం చేశారన్నారు. అతి చిన్న వయసులోనే శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం జరిగిందని, 8 సార్లు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారని జిల్లా కలెక్టర్ తెలిపారు. సంతనోత్తరపాటి శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి సుదీర్ఘ కాలం పార్లమెంటులో వివిధ మంత్రిత్వ శాఖల్లో సేవలందించారని, జాతీయ భద్రత, ఆహార భద్రత నెలకొల్పడంతో ఆయన పాత్ర వెలకట్టడం లేదని అన్నారు. పట్టుదల, ఆశయ సాధన నిలువెత్తు నిదర్శనం డాక్టర్ బాబు జగ్జీవన్ రావు అని ఆయన అన్నారు. కింద పడానా జన్మదినోత్సవం సందర్భంగా మన ఒంగోలు టౌన్లో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన బీహార్లో జన్మించి చిన్నప్పుడే కుల వివక్ష ప్రాబ్లంని ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడి సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో అగ్రికల్చర్ మినిస్టర్గా, డిఫెన్స్ మినిస్టర్గా రాష్ట్రం కోసం, మన దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. ఆయన చేసిన మంచి పని, ఆయన చేసిన త్యాగాన్ని ఈరోజు మనం ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సోషల్ జస్టిస్ కోసం, సోషల్ ఈక్వాలిటీ కోసం ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి మనం ప్రతి ఒక్కరం కూడా సంకల్పం తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటు ఇతర నాయకులందరూ ఆయన ఘన నివాళులు అర్పించాము. బాబు డాక్టర్ జగ్జీవన్ రావు గారు ఒక దళిత లీడరే కాకుండా ఆయన ఒక దేశ లీడరు. ఆయన ఇప్పుడు బిఏ చదువుకొని దాని తర్వాత ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్ అయ్యి
అనేక పోర్ట్ఫోలియోస్, అగ్రికల్చర్ పోర్ట్ఫోలియో, టెలికాం పోర్ట్ఫోలియో, దాని తర్వాత డిఫెన్స్ పోర్ట్ఫోలియో అన్నీ చేశారు. ఆయన చాలా సమర్థంగా ఒక మంత్రి పదవిని అనుభవించాడు. ఆయన చేసిన ప్రతి శాఖలో దేశ అభివృద్ధికి, మరీ ముఖ్యంగా దళిత అభివృద్ధి చూపించాడు. ఈరోజు టెలికాం సెక్టర్లో కానీ ఎస్సీలో రిజర్వేషన్స్ చాలామంది ఉద్యోగాలు వచ్చినా కానీ, ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్గా ఫుడ్ సెక్యూరిటీని మన దేశానికి తీసుకొని వచ్చినా కానీ ఆయన మన దేశంలో ప్రాముఖ్యమైన ఒక లీడర్ ఆయన అనేది మనం గుర్తించాలా. ఆయన దళిత లీడరే కాదు, దేశానికే ఒక ప్రాముఖ్యమైన లీడర్ అని సందర్భాన్ని తెలియజేస్తూ ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ బాబు కీర్తిశేషులు బాబు జగజ్జీవనరావు గారి యొక్క జయంతి సందర్భంగా మరి గౌరవనీయులు కలెక్టర్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు, అలాగే డిప్యూటీ కలెక్టర్ జేసీ గారు అందరూ కూడా ఇక్కడ మన యొక్క జిల్లా కార్యక్రమంగా చేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే వారు సుదీర్ఘంగా అతి చిన్న వయసులో రాజకీయాలకు రావడం, దాదాపుగా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక పదవులను అధిరోహించి అన్ని పదవులకి కూడా న్యాయం చేసిన ఏకైక నాయకుడిగా బాబు జగజ్జీవనరావు గారి గురించి చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా ఆయన 1977లో రక్షణ మంత్రిగా ఉండేటప్పుడు ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా వారు చాలా బాగా పనిచేశారని మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే వ్యవసాయ నీటిపారుదల శాఖ మినిస్టర్గా ఉండేటప్పుడైతే అనేక సంస్కరణలు వ్యవసాయంలో తీసుకురావడం, అలాగే ప్రజలందరికీ కూడా అందుబాటులో అన్ని రకాల కార్మిక మినిస్టర్గా ఉండేటప్పుడు కూడా అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం అని వారికి మంచి పేరు తీసుకురావడం జరిగిందండి. ఏప్రిల్ 5వ తేదీన బీహార్లో జన్మించిన బాబూజీ చిన్నతనంలోనే కూడా కుల వివక్షను ఎదుర్కొన్నప్పటికీ ఆయన ధైర్యంగా దానికి నిలబడి సమానత్వం కోసం ఆయన పోరాడాడు. విద్యలో అద్భుత ప్రతిభ చూపించి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం మరియు కల్కత్తా విశ్వవిద్యాలయం నుంచి విద్యను పూర్తి చేశారు. ఆయన జీవితాన్ని సామాజిక న్యాయం, రైతుల సంక్షేమం మరియు దేశ అభివృద్ధికి అంకితం చేశారు. అతి చిన్న వయసులోనే శాసన సభ్యుడుగా ఎన్నికయ్యారు. చనిపోయే వరకు దేశ చట్టసభలో తన వంతు పాత్ర పోషించారు. ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆ సమయంలో సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొని ఎన్నో సంవత్సరాలు జైల్లో అతను గడిపారు. ఆయన స్వాతంత్ర్య సమయోధుడుగా 1935లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపించి దళితుల హక్కుల కోసం పోరాడారు. 1946లో దేశ స్వాతంత్ర్యం పొందముందే ఆయన నెహ్రూ గారి మంత్రివర్గంలో చిన్న వయసులోనే కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి మనం ఎప్పుడు కూడా మర్చిపోలేం. జగజ్జీవనరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా గ్రీన్ రెవల్యూషన్ ని ముందుకు నడిపి దేశానికి ఆహార భద్రత అందించారు. 1971లో రక్షణ మంత్రిగా ఇండియా పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. ఆయన రాజకీయ జీవితంలో 8 సార్లు ఎంపీగా ఎన్నికై ప్రపంచ రికార్డు సాధించారు. షెడ్యూల్డ్ కాస్ట్ వారి అభ్యున్నతికి రూపకల్పన చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి అహర్నిశలు శ్రమించి సాధించిన ఆయన్ను బాబూజీ అనడం ఎంతైనా సముచితం. జగజ్జీవనరావు గారి జీవితంలో ఉన్నతమైన విలువలు మనకి ఎంతో ప్రేరణ ఇస్తుంది. సమానత్వం, సేవభావం మనలో కూడా పెంపొందించుకోవాలి. మనం అందరం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు స్వర్గీయ బాబు జగజ్జీవనరావు 118వ
దినోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, మా డిఆర్ఓ గారు ఓపిలేస్ గారికి, మరి డిడి సోషల్ వెల్ఫేర్ నాయక్ గారికి, అట్లాగే డీసీఓ గారికి, డీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, అట్లాగే కొన్ని సంఘ నాయకులు అందరూ ఉన్నారు. అందరికీ పేరు పేరున బాబు జగజ్జీవనరావు గారి జయంతి శుభాకాంక్షలు. అట్లాగే వేదిక ముందు కూడా మరి వివిధ శాఖల అధికారులు, వివిధ సంఘ నాయకులు, మీడియా మిత్రులు అందరూ ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి బాబు జగజ్జీవనరావు గారి జయంతి శుభాకాంక్షలు. అట్లాగే మార్నింగ్ నుంచి నేను చూస్తున్నాను, పిల్లలు వచ్చారు, స్టూడెంట్స్ ఎంతో ఓపికతో, ఎంతో శ్రద్ధగా, ఎంతో డిసిప్లిన్డ్గా మార్నింగ్ నుంచి కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నా శుభాశిష్యులు. వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళాలని మనసారి కోరుకుంటున్నాను. మరి బాబు జగజ్జీవనరావు గారి గురించి మేము ఎప్పుడో యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నా, మా చిన్నప్పుడు చదువులోనా, మా సివిల్స్ చదివేటప్పుడు కొంతవరకు చదువుకున్నాం. కానీ ఈరోజు నేను ఈ ప్రసంగం విని తర్వాత, మీ అందరి ప్రసంగాలు విని తర్వాత చాలా విషయాలు పర్సనల్గా నేర్చుకున్నాను. కొందరు వక్తలు ఆవేశంతో మాట్లాడారు, కొందరు వక్తలు ముక్కుసూటిగా మాట్లాడారు, కొందరు వక్తలు ఆవేదనతో మాట్లాడారు, కొందరు వక్తలు ఆగ్రహంతో మాట్లాడారు. ఏ రకంగా మాట్లాడినా ఆ మాటల్లో ఉన్నటువంటి ఆర్ద్రత, ఆ విషయం పట్ల లోతైన అవగాహన, సామాజిక స్పృహ, సమాజం పట్ల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రేమ, అట్లాగే దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు పడుతున్నటువంటి బాధలు మరి కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఒక రకంగా ఈ ప్రకాశం జిల్లా ఉద్యమాల పురిటిగడ్డ. అది మీ అందరి ద్వారా మరోసారి మీ అందరి తాలూకా స్పీచ్ విని తర్వాత మరోసారి నాకు అర్థమైంది. సో మీ అందరి ఆకాంక్షలు, ఆవేదన అనుగుణంగానే ఈ జిల్లా యంత్రాంగం పనిచేయడానికి ప్రయత్నాలు అహోరాత్రులు కృషి చేస్తుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే మరి జగజ్జీవనరావు గారు గురించి, మరి ఆయన జన్మదినం కాబట్టి ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, స్వయం కృషి, స్వీయ అభ్యసనం ద్వారా ఎదిగినటువంటి వ్యక్తి. ఎటువంటి సదుపాయాలు లేనటువంటి ఒక 1920s 30sలో, అంటే 1920-30 ప్రాంతంలోన ఒక వ్యక్తిగా, ఒక నేతగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మంత్రిగా, ఒక ఉప ప్రధానిగా ఆ స్థాయికి ఎదిగారంటే ఆయన తాలూకా స్వయం కృషి ఎంత అనేది మనము ఒకసారి మన ఊరికే అందదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వక్త చెప్పినట్టు, ఆయన చెప్పినట్టు ఈ రిజర్వేషన్ ఫలితాలు అన్నీ వచ్చాయి, మనం ఈ స్థాయికి వచ్చాం. ఏది లేని, అసలు కరెంటే లేనటువంటి దీంట్లో దీపపుట్టి చదువులో వెలుగుల్లో చదువుకుని ఈ స్థాయికి వచ్చారంటే మరి స్వయం కృషి అనక ఇంకొక మాట మనం చెప్పలేము. సో మరి ఏ రకమైన బాధ్యతలు చేపట్టినా, ఏ బాధ్యత ఇచ్చినా అది మనస వాచ కర్మ నిర్వర్తించి దేశం అనేది ఫస్ట్, నేను సెకండ్ అనే దీంట్లో ముందుకు వెళ్ళి అనేక సమూలమైనటువంటి మార్పులు చేసి ఈరోజు మనకి ఈ ఆకలి బాధలు తీర్చారంటే మరి ఆయన చెప్పుకో తప్పదు. ఒక దేశానికి స్వాతంత్రం ఇచ్చారు, మరి ఒక ఈ భారతదేశాన్ని హరిత దేశంగా మరి మార్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అట్లాగే మరి ఆయన నడిచిన అడుగుజాలలో మనమందరం నడుస్తూ ఆయన ఈ దేశం, ఈ సమాజ స్థాపన కోసం ఏ విధంగా అయితే కృషి చేశారో ఆయన కన్న కళల్ని మనం కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలని, మనందరం ఆ విధంగా కంకణబద్దులై ఉన్నామని, ఆ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని నేను మీకు మరోసారి
మనందరూ స్మరించుకోవాలని తెలియజేస్తూ ఇందాకే ఒక 4-5 సమస్యలు కూడా ఒక 4-5 సమస్యలు కాదు, ఉన్నది కళ్ళ కట్టినట్టు వివరించారు. సో మరి అందులో ప్రధానంగా ఆధార్ సమస్యని కొత్త చెప్పారు. సో దానికి మొన్ననే నేను మీటింగ్ తీసుకొని ప్రతి మండలాల్లో కూడా శాశ్వతంగా 3 ఆధార్ కేంద్రాలు ఉండాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గాలు లేదా ఈ వలస కూలీ కార్మికులు ఉన్నారో అక్కడ మరి మొబైల్ ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మొదటి ఆదేశాలు జారీ చేశారు. 1 నెల 2 నెలల్లో ప్రత్యేకమైన క్యాంపులు వేసి ఆధార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నేను ఇంతకుముందు సబ్ కలెక్టర్గా చేసినప్పుడు కానీ పిఓగా చేసినప్పుడు కానీ ఎప్పుడైనా టెన్షన్గా ఏ మీటింగ్ పెట్టకపోయినా సరే ఫస్ట్ మాత్రం ఈ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ ఎవ్రీ 3 monthsకి పెట్టేవాళ్ళం. అది తప్పనిసరిగా నెక్స్ట్ ఏప్రిల్ 15 తర్వాత నుంచి మేము 3 నెలలకి ఒకసారి తప్పనిసరిగా కండక్ట్ చేస్తామని దానికి శీఘ్రంగానే చర్యలు తీసుకోవడం జరుగుతుందని మనం మీకు వివరించుకుంటున్నాను. అట్లాగే ఈ ల్యాండ్ సమస్యలు ఇప్పుడే మా డిఆర్ఓ గారు మీకు వివరించారు. మిగతా అన్ని సమస్యలు ఒక ఎత్తు అయితే ల్యాండ్ సమస్య తీర్చడం అనేది చాలా రకాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు. అవి ఈ వేదిక మీద ఉన్నటువంటి భక్తులకి తెలుసు. దానితో డాక్టర్ బాబు జగజీవన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా, జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన జాయింట్ కలెక్టర్ గారు గోపాలకృష్ణ గారు, అదేవిధంగా డిఆర్ఓ గారు, టీడీ నాయక్ గారు, ఇక్కడ విచ్చేసిన మా దళిత సోదరులు, నాయకులు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి గురించి ఇంతమందిని అన్ని విషయాలు చెప్పారు. నేను క్లుప్తంగా 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు సమర్థమైన నాయకుడు. అంటే ఆయన ఏదో దళిత నాయకుడు కాదు, ఆయన సమర్థమైన నాయకుడు అనేది మనం గుర్తించాలి. అనేక మందిని అనేక విషయాలు చెప్పారు. ఆయన ఎప్పుడో 1935లోనే పిహెచ్డి చేశాడు. దాని తర్వాత కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఆయన పాత్ర ఆయన పోషించాడు. దాని తర్వాత మంత్రివర్గంలో ఫస్ట్ లేబర్ మంత్రి, దాని తర్వాత కమ్యూనికేషన్ మంత్రి, డిఫెన్స్ మంత్రి, అగ్రికల్చర్ మంత్రి, ముఖ్యమైన ఆ రోజులలో ముఖ్యమైన మంత్రి శాఖలన్నీ చేశాడు. దగ్గరదారు అన్నింటిలో సమర్థవంతంగా చేశాడు. దేశానికి మంచి పనులు చేశాడు. అదేవిధంగా దళితులకి, బడుగు బలిగిన వారికి ఆయన వంతు సహాయం అన్నీ ఆయన చేసిన ప్రతి శాఖలలో కనిపిస్తూ ఉంది. కమ్యూనికేషన్ శాఖలో అంతమందికి ఉద్యోగాలు ఎస్సీలకు వచ్చాయంటే ఆయన కృషి ఉందనేది మనం గమనించాలి. ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, దాని తర్వాత ఎఫ్సిఐ పెట్టి దాన్ని ఆ రోజు ఈ రైస్ ప్రొడక్షన్ గ్రీన్ రెవల్యూషన్ అయిన దానికి ఆయన కారణం అయ్యాడు. మనం గుర్తించాల్సిన విషయం ఏంటిదంటే మనందరం ఇలాంటి పెద్ద నాయకుడు అంటే బాబు జగజీవన్ రామ్ గారు, అంబేద్కర్ గారిని ఏదో ఒక కులానికి మనం పరిమితం చేయకూడదు. వాళ్ళు ఎవరికి తక్కువ కాదు, ఒక విధంగా చెప్పాలంటే అందరికంటే ఎక్కువ మనుషులు. అందుకని మనం వాళ్ళ స్థాయిని ఎప్పుడు నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మనందరం అనేక విషయాలు ఇందాక చాలా మంది చెప్పారు. 1-2 విషయాలు కారణాలు ఏదైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు మన దళిత నాయకులు కానీ వాళ్ళ విషయాలు కొద్దిగా తగ్గుతూ ఉంటారు. ఎందుకు తగ్గుతూ ఉందో మాకైతే తెలియదు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేల మాదిరి మా విషయాలు కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఆ రోజులలో బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. ఐఏఎస్ ఆఫీసర్లు ఒక జిల్లా కలెక్టర్లు అయినాయంటే వాళ్ళు తరతరాలు వాళ్ళ ముద్ర అక్కడ పెట్టేసి అన్నీ తగ్గుతూ ఉన్నాయి. ఇంకా సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏదో కొద్దిగా విచారకరమైన విషయాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ మనం అధిగమించి రాబోయే కాలంలో దళితులకి,
ఎస్సీ ఎస్టీలకి అందరికీ మనం నిలబడాలని ఆ స్ఫూర్తి తెచ్చుకొని ఐక్యమత్యంతో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. 1-2 చిన్న చిన్న విషయాలు మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఇప్పుడున్న వాస్తవ పరిస్థితుల్లో మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, మనం ఏ కులానికి కానీ ఏ వర్గానికి కానీ మనము వాళ్ళొక్కరు ఓటేస్తే మనమైతే ఎమ్మెల్యేలు కాలేము, రాజ్యాధికారం అయితే రాదు. ఎస్సీలు 20% ఉన్నారు, 20% వేసినా కానీ మనకు రాదు. సో అది వాస్తవాలు మనం గమనించాలి. అంటే మనము గట్టిపడుతూ ఇతర సామాజిక వర్గాలు ఇతరుని మనం తెచ్చుకుంటేనే మనం రేపు రాజ్యాధికారం వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యాను కానీ టికెట్ మా పార్టీ వాళ్ళు ఇచ్చారు. సో ఏంటిదంటే ఎన్ని ఛాలెంజెస్. సో ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వర్గానికి మన సొసైటీకి గట్టిగా పనిచేస్తూ వాస్తవంగా ప్రాక్టికల్గా ఉండి ముందుకెళ్ళాలి. ఈరోజు నేను కొన్ని అన్ని పనులన్నా మా బడుగు బలహీన వర్గానికి చేశాను. నేను ఎమ్మెల్యే కాకపోతే అది కూడా చేయలేదు. సో నేనేంటిదంటే కొద్దిగా ప్రాక్టికల్గా వెళ్ళాలి అనే విషయం నేను గమనిస్తాను. అందుకని దళిత నాయకులు చేయాల్సింది వాళ్ళు చేయాలా, ఎమ్మెల్యేలు మేము చేయాల్సింది మేము చేయాలా, అధికారులు చేయాల్సింది చేయాలా, అందరు కలిసి చేస్తే ఏదో కొద్దిగా మార్పు ఉంటుందని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందుకని ఇంకోటి కూడా రేపు ఏది జరిగినా కానీ మీరు వాస్తవాలు గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఈరోజు వర్గీకరణ జరిగింది. వర్గీకరణ జరిగిందంటే ఇక్కడ మా మాదిగల సోదరులు పోరాడితే జరగలేదు, అంటే వాళ్ళ పాత్ర కొద్దిగా ఉంది. కొంతమంది వాళ్ళని వ్యతిరేకిస్తే అది జరగకుండా పోలేదు. మీరు గమనించాల్సింది ఏంటిదంటే, సమాజం అంటే వీళ్ళిద్దరు కాకుండా వేరే వాళ్ళు డిసైడ్ అయితే అది జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటంటే, సో మనమేదో మన ఆశలు మన కోరికలు మనం అడగవచ్చు, కానీ చేసే వాళ్ళు ఎవరు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇది ప్రాక్టికల్గా ఉండాలా. రేపు రాబోయే కాలంలో ఏది సాధించాలని ఇలాంటి నిజమైన వాస్తవాలు మనం గమనిస్తేనే ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఒక నిమిషం నేను అయిపోయిన తర్వాత మాట్లాడతాను. ఏం లేదు, ఇది నా ఒపీనియన్, తప్పు ఉండొచ్చు రైట్ ఉండొచ్చు. నేను అన్ని కరెక్ట్గా నేను అంత భేదం నేనైతే ఎప్పుడు చెప్పాను. సో నేను చెప్పేది ఏంటంటే, రాబోయే కాలంలో కూడా నేను చెప్పేది ఏంటంటే, దళితులందరూ కలిసి పనిచేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నాకు అర్థం కాని విషయం ఏంటిదంటే, ఎమ్మెల్యేలు అంటే ఉన్నప్పుడు రిజర్వేషన్ ఉంటే ఎమ్మెల్సీకి ఎందుకు ఉండకూడదో నాకు అర్థం కావట్లేదు. లోక్సభలో రిజర్వేషన్ ఉంటే రాజ్యసభలో ఎందుకు ఉండకూడదో నాకు అర్థం కావట్లేదు. ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత కీలక పొజిషన్లో ఉన్నప్పుడు అక్కడ రిజర్వేషన్ ఉన్నప్పుడు జడ్జిలలో అక్కడ హైకోర్టు జడ్జిలలో ఎందుకు ఉండకూడదో నాకు అర్థం కాదు. సో రాబోయే కాలంలో మనందరూ కలిసి పోరాడాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అందుకని అందరూ, ఎందుకంటే ఇక్కడ అందరు మేధావులు ఎవరెవరో కొంత తప్పులు ఉంటాయి, ఇవన్నీ గమనించుకొని మీరందరూ మన తప్పులు క్షమించుకొని ముందుకు వెళ్ళి ఏదో విధంగా సాధించాలని కోరుకుంటూ, అందరికన్నా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 2 విషయాలు చెప్పాలి. ఆ రోజు అంబేద్కర్ గారు చదువుకున్నాడు కాబట్టి ఆయన ఇంత ముద్ర వచ్చింది. బాబు జగన్మోహన్ రావు గారు కూడా ఆ రోజు BSc చదువుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటిదంటే, చదువుకోవడం చాలా ముఖ్యము. మరీ ముఖ్యంగా